గురువు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములందరికీ, సివిల్ స్వాములందరికీ, మాతలందరికీ, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మేము పిలవగానే ఈ అయ్యప్ప స్వామి పూజకు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాక్చువల్లీ పోయిన 2 సార్లు కూడా మనం మధ్యాహ్నం పూటనే చేసినాం. ఈసారి సాయంకాలం పూజ చేయాలి, మొత్తం నేనే ఏర్పాట్లు చేసుకుంటానని మా బాబు కోరిక మేరకు నా పాత్ర ఏం లేదు. ఇక్కడ టోటల్ ఏర్పాట్లతో సహా అన్ని కూడా తనే చూసుకుంటూ నేను సాయంత్రం డయాస్ మీదకి వచ్చినట్టు. యాక్చువల్లీ అయ్యప్ప పూజ చేయాలనేటువంటి దానికి మాకు స్ఫూర్తి అయితే బిఎల్ఆర్. ఎందుకంటే మొదటి నుంచి చాలా రోజుల నుంచి, అంటే సంవత్సరాల తరబడి తను మిర్యాలగూడెం టౌన్లో అయ్యప్ప భక్తులకు అల్పాహారం కానీ మధ్యాహ్నం విందు కానీ అన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి సంవత్సరం పూజ చేస్తారు. గడిచిన 2 సంవత్సరాల బిఫోర్ నేను కూడా చేస్తానంటే నేను వస్తానని చెప్పేసి తను వచ్చి కలిసి పూజ చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉంది. స్వామివారి ఆశీర్వాదం కాబట్టి ఇంత లేట్ అయినా వచ్చినటువంటి నాయకులకు, అట్లాగే బంధువులకు, స్నేహితులకు చిన్న విషయం, మీరు చేశారు కాబట్టి ఇంత త్వరగా అయింది. 11 తక్కువ ఎక్కడ కాదు. మేము ఎర్లీగా స్టార్ట్ అయినాం. గురువు గారు వాళ్ళ అబ్బాయి అమెరికాలో న్యూ జెర్సీలో తను అక్కడ దేవాలయం అర్చకుడు, వారు కూడా రావటం మనకు విశేషంగా చెప్తూ వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలందరూ బాగుండాలి. మా అయ్యప్ప స్వాములకు శబరి యాత్ర సంతోషంగా శుభసూచకంగా జరిగి వాళ్ళ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బిఎల్ఆర్ గారిని మాట్లాడవచ్చు. మరి ముందుగా పున్న కైలాస్ నేత గారు ఒక్క నిమిషం.